పర్లేదే, బాగానే ఉంది. ఏమయ్యా చాయ్ గిట్లా తాగుతావా? వద్దే. మరి అన్నం ఏమైనా పెట్టరానా? ఇడ్లీ తెప్పచ్చవే. ఇడ్లీ ఇడ్లీ తింటా. ఏ ఈ పోరాడు ఎడిపోయిందా ఏమో, వీడు తిరుగుళ్ళు ఎక్కువ అయిపోయినాయి అసలు. నాన్న ఎట్లుంది నాన్న ఇప్పుడు? మంచిగా ఉంది బిడ్డ. ఊరికి వెళ్ళావు కదా తల్లి, మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? నీకు ఇట్లా ఉండగా మేము ఎట్లా పోతాం నాన్న? పానం అంతా కొట్టుకొని మధ్యలోనే మళ్ళీ వచ్చినాం. మీ అల్లునికి ఆఫీస్కి టైం అవుతుంది, మేము పోయేస్తాం నాన్న. మరి మంచిది బిడ్డ. నువ్వు జాగ్రత్త నాన్న. అమ్మా పోయేస్తాం మరి మేము. గట్లానే బిడ్డ. ఆగి రాగు. ఏం రా బాడుకో, కొంచెమైనా సిగ్గు శరం ఉందా నీకు? ఇంట్లో నేను పైసలు తీసుకెళ్ళిపోతే కూలోళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టిరి. ఏం రా మేము దోస్తులతోనేమో బలాదురుగా తిరుగుతున్నావు. మీ నాన్న పొద్దున ఏం చెప్పిండ్రా? చేనుకు మందు కొట్టాలన్నాడు. కొంచెమైనా మీ నాన్న మాట లెక్క ఉందా? చెప్పేది నీకేరా, కొంచెమైనా లెక్క ఉందా? అసలు ఈ దొంగతనం చేసే బుద్ధి ఏందిరా నీకు? అయినా మేమేమైపోతే నీకెందుకు లేరా? మీ నాన్నకేమో పొద్దుగాల తల పగిలింది. నీళ్ళు అంటుంటే నీళ్ళు ఇచ్చడానికి ఎవరూ లేరు, ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. నీలాంటి కొడుకు ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాడురా. కన్న తల్లిదండ్రులు చూడలేని కొడుకు ఉన్నా ఒకట లేకపోయినా ఒకటారా? నీ బతుకు జాడా. అయినా ఇప్పుడు ఏమైంది? మంచి అయితే బతికే ఉండు కదా, అందుకని పెట్టాడు. ఎందుకు అటు మొత్తుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? మెదడు పని చేస్తలేదా? నాన్నని పట్టుకొని గవేనా అనేది? ఇదేనా మాట్లాడేది? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడతాను, భయం లేకుండా అయినావు. తోలు తీస్తా ఏమనుకుంటున్నావో? నీకేంది, నువ్వు మంచిగా మాట్లాడతావు. నీ గట్టినే పెట్టిరుగా కట్నం, నువ్వు ఏదైనా మాట్లాడతావు. మంచి పొలం తీసుకున్నావు, నీకు మంచి కట్నం ఇచ్చిర్రు, నువ్వు ఏదైనా మాట్లాడతావు. నాకే పనికి మన పొలం ఇచ్చి ఆగం నాన్న బతిలో చేసి ఇప్పుడు మా అందరు బాగానే మాట్లాడతారు, నేను అవలాగానే. బాగా వస్తున్నాడు, సైలెంట్ కొండరా. వస్తే నాకేందంట, ఆయన వల్ల. ఏమే రెడీ అయినావా? పోదాం పదా, బ్యాగ్ తెచ్చుకోపో, లేట్ అవుతుంది కదా ఇప్పటికే. పోదాం. రాపో, బ్యాగ్ తెచ్చుకో. ఆరోగ్యం జాగ్రత్త, కొద్దిగా ఏమనుకోకే మామ. ఆఫీస్లో పని ఉంది, సార్ ఫోన్ చేస్తాను, పోవాలి. అత్త జాగ్రత్త, మామ జాగ్రత్త. నువ్వు పో. అరే నరేష్, నీకు కొద్దిగా సిగ్గుసరిగా ఉన్నదిరా. ఆ పిల్లలతో నీకేం సంవత్సరం రా? ఆ నెలమ్మకపోతే నీకు సంవత్సరం నీకు? నీలాంటి వాళ్ళు అందరూ అంతే ఉన్నారా? చదువుకొని జాబులు చేస్తుర్రా? అందరు నీళ్ళకన్నా చూసుకుంటారా? తల్లిదండ్రుల్ని అందరు నీళ్ళకన్నా చూసుకుంటున్నారా? నీకు కొద్దిగానే ఉండాలిరా. మీ ఎమ్మెల్యే కూడా ఈరోజు మీ నాన్న దగ్గర ఆడుకుంటున్నా. ఆ పార గుద్దుకొని తలకాయ పలిగింది. అర్థమవుతుందా నీకు? అవునా? ఆ నీళ్ళు అంటే చుట్టుపక్కల నీళ్ళు ఏం లేకపోతున్నాయి. మీ అమ్మ డెప్పుడు ఎత్తుకొని వస్తే ఇంటికాడ పడేసింది. ఎవడో ఫోన్ చేస్తే మీ అక్క ఏడుచుకుంటా ఆ తర్వాత మిత్రం వచ్చినాం. మధ్యలో మాకు యాక్సిడెంట్ అయితేరా? కొద్దిగానే ఉండాలిరా మంచిగా మెచ్చినందుకు. అర్థమవుతుందా? మీ అమ్మ లేకుంటే మీ నాన్న ఈరోజు బతికేటోడా? కొద్దిగానే సిగ్గుండాలా నరేష్? బా ఇచ్చినవా, తాగినవా, తిన్నావా, పోయినట్టే ఉండు. నా విషయంలో మాత్రం వేలు మధ్యలో ఊర్చకు. ఒకటే ఏంది బా నా గురించి? మొన్న ఆ దావత్ కాడ ఆగం చేసినావు. ఏమో నీ తిండి నాకు తెలియదా? నీ కుక్క తిండి ఒకటే. నా విషయాలు ఎందుకు మధ్యకి వస్తున్నావు? నువ్వు తాగడానికి తినడానికి వస్తున్నావు అని నాకు తెలుసు. కావాలంటే అందరూ మేము ముఖం మీద పడేస్తా, కానీ నా విషయంలో మాత్రం మధ్యలో రాకబా. ఏంద్రా మొత్తం విలువ లేకుండా మాట్లాడతాను? అట్టే మాట్లాడతారు మరి, విలువ లేనప్పుడు. ఇంట్లో నాకేమో విలువలు ఉన్నాయా? గవేనా నువ్వు బావకిచ్చే విలువ? నన్నే కొడతా. ఇంట్లో నాకు ఇజ్జత లేదు. నీ అమ్మ ఎండా వెళ్ళిపోతా. తిండి కోసం మీ ఇంటికి వస్తాను నేను. నాకు తిండి గతి లేక ఇక్కడికి వస్తున్నా. మీ నాన్న ఏడుస్తుంది వస్తున్నా అంటే నేను వచ్చా. నేను బ్యాగ్ తీసుకురా బాబు, చూస్తున్నావు. పోదాం మా. థ్యాంక్స్ మా.
మంచి మర్యాద ఇచ్చారు, నాకు మంచి మర్యాద పెట్టారు. వాడు ఏదో తెలిసి తెలియక అన్నాడు, మీరేం బాధపడకండి. ఏం తెలిసిందే అన్నాడు, చిన్నపిల్లగాడు వాడేమన్నా. నువ్వు బాగా వెనకేసుకొస్తామని. సర్లే కానీ దూరం వచ్చినా కదా, మమ్మల్ని కూడా పోయిద్దాంపా. మీ అమ్మోళ్ళ ఇంటికా? మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు ఇప్పుడు? మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు పోదంతి. కాదు, నేను దూరం వచ్చినా కదా, పోకుంటే బాగోదు. మమ్మల్ని చూడొద్దు. దీన్ని ఏం అవసరం లేదు. ఇక్కడ ఎందుకు, అటు పంపా, అక్కడ బస్ ఎక్కుదాం. ఏముంది మీ ఇంటి కాడ ఇక్కడ. వచ్చినట్టు ఏదో కొంపలు మునిగినట్టు అమ్మ ఇంట్లో అందరు కలిసి నన్ను తిడుతురు. ఎలాగైనా ముందాగలరు. వస్తుంది. ఇలా సాయి ఏడున్నావురా? జల్దీ అరుగాడికి రా. ఏనుగు రా ఫస్ట్ చెప్తా కానీ చెప్తారు. నరేష్ ఏమైంది ఫోన్ అట్లా మాడుతున్నావు? ఏం లేరా, ఇంట్లో పెద్ద గుళ్ళేంది. ఏంద్రా? ఏమన్నా దాదు రోజు ఇంట్లో పైసలు తెచ్చిండ్రా, అదే రోజు నాన్నకు పార గుర్తుకొని దెబ్బ తాకిందంట. ఆ దానికి మా అక్క వచ్చి ఇంట్లో పెద్ద లొల్లి పెట్టిర్రా. మా అమ్మ అయితే నన్ను కొట్టిందిరా. మా ఇంట్లో నా ఇజ్జతంతా పోయిందిరా. నేను ఇంట్లోకి పోనరా అసలు. కోపం మామ, తిట్టింది ఇంటోళ్ళే కదా. ఏ ఇంటోళ్ళరా కొడతారా? అవును, సర్పంచ్ కొట్టేస్తున్నాడు. సర్పంచ్గా నేనా? నీకెవరు చెప్పిర్రా? చూడే అయిపోయింది. చూసినా ఏమో పుట్టి తిట్టిపోయిందిరా. మొన్నటికి లోపిస్తలేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఏమో మామ, నాకైతే మొన్న కనిపించింది. సర్పంచ్ పుడి చేయటమ్మా? చెయ్యి మామ చెయ్యి, నీకెందుకు, మేమంతా ఉన్నాం కదా. ఇంట్లో నీ పరువు పోయింది, ఎక్కడ పరువు పోయిందో అక్కడ రాబట్టుకోవాలి. ఈరోజు ప్రసాదం స్టార్ట్ అయ్యి మనందరూ పిలిపిస్తాం. మరి నాకు ఆస్తి లేదుగామో, ఎట్లమో? ఆస్తి ఏముందిరా, ఆ ఇల్లు వరాల పొలం ఉందిగా, అమ్మిదేంగిరా. సర్పంచ్ గెలిచాక ఇలాంటి బోర్డు కొనుక్కోవచ్చు. అయినా రాజకీయాల్లో కుంభాలుగా డబ్బులు వస్తాయి. అంతే అంటవా? అమ్మో ఏదైతే మామ, ఖచ్చితంగా సర్పంచ్ పోటీ చేస్తా. అవసరం అయితే ఇల్లు అయినా అమ్ముతా, పొలం అయినా అమ్ముతా, అప్పైనా చేస్తా. కానీ సర్పంచ్ పోటీ చేసి గెలిచి తిడతామా నేనైతే. నువ్వు బాధలో ఉన్నావు కదా, మన మంద ఉందా? పొలం ఒక నిమిషం, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో మామ, చెప్పరా, ఎక్కడ మామ? అడ్డాడు రాజండుగా. నేను పింకికి నీ చేయని. హలో, నువ్వు ఆగవే, ఎక్కడ నువ్వు చెప్పు. ఎక్కడ అక్కడికి మామ. ఏంట్రా లీడా, ఊర్లో సర్పంచ్ పోటీ చేస్తున్నా అంటగా? అవును మా, నీకు చెప్పారు? ఇంకెవరు చెప్తారు, మీ సృజన చెప్పింది. థ్యాంక్ యూ మా, నువ్వు సపోర్ట్ ఉండాలి నాకు. నా ఒకటి మీ అత్తోటి నీకే రాలిడా. థ్యాంక్ యూ మా. నరేష్, సర్పంచ్ కి పోటీ చేస్తున్నావు అంట కదా? అవును పింకీ, మా ఇంట్లో 4 గట్లు ఉన్నాయి నీకే. థ్యాంక్ యూ పింకీ. ఉన్నాయి మనమే కలిసారా, రావు తీసుకురా. రావు చేద్దాం. తాగు మామ తాగు, నువ్వే సర్పంచ్వి. అంతే అంటావా? అంతే మామ. అంతే ఎంతైతే ఏంటమ్మా సర్పంచ్ చేయాలంటే? ఎంతైతే మామ? 20 లక్షలు. 20 లక్షలు అయితే అంతే. ఇగో మామ, తాగుదాం, మా ఇంట్లో వండుకుందాం. పొద్దున్న పోయి మా ఇంట్లో పైసలు అడుగు. బట్టలు మంచిలో పోయేటప్పుడు నీ సొక్క మా ఇంట్లో వేసుకోపో. సరే మా. వేసుకుంటామా? అందొద్దు కానీ పోయి పడుకుందాం. మా ఇష్టం సర్పంచ్ పోటీ చేస్తుండవు, మీరు అందరు సపోర్ట్ కావాలి. ఓకే మా, అంత సపోర్ట్ ఉండాలి మనకి. బా చెయ్యి అంతా గుంజుతుంది, బ్యాగ్ బరువు అవుతుంది. బ్యాగ్ అన్నా పట్టుకుంటలే నిన్నే.
వినబడతలేదా? ఏం చెప్పు, పిల్తాడు సప్పుడు ఎత్తలో. ఏం సప్పుడు చేయాలి? ఆ రోజు సప్పుడు చేసినా మీ తమ్ముడు అట్లా మాట్లాడుతుంటే అబ్బగాడు అన్న మాటలు ఇంకా మనసులో పెట్టుకుంటానవా? మనసు పెట్టుకొని ఏమంటావు? చిన్నపిల్లగాడు వాడేమన్నా ఆస్తి తీసుకుపోయినావు, ఎక్కడ తీసుకుపోయినావు అని తినడానికి వచ్చినా తిని వెళ్ళిపో, కావాలంటే 500 కొడతావు. ఏం మాట్లాడి వాడు ఏదో తెలివక అన్నాడు. ఓకే నువ్వు మళ్ళీ మాట్లాడకు. బాగా మాట్లాడు, బాగా కండగా నిలబడాలి. వాడు బాగా కండ నిలబడడం కాదు, వాడు కాలు కడుక్కున్నాడు. పొద్దున వాళ్ళ ఆఫీస్కి పోవాలి, లేట్ అవుతుంది నాడు, వంట చేసుకోవాలి. ఇగో. ఆగండి ఇప్పుడు. దాదా నువ్వు కూడా కలుగుందిరా. మొత్తం ఉన్నారా? ఆగలేదు మళ్ళీ ఇక బ్యాగ్ తీసుకుపోరాదు, మళ్ళీ అట్టిగానే పోతాను. రైట్ అండి. ఏంది బ్రెడ్లు ఉందిగా, నీకు లేవు. మన హ్యాపీ కదా, పెళ్ళైన కొత్తలో ఏడుస్తుంది. ఇంకా మీ అమ్మగారింటికి పోయి వచ్చినాం, సంతోషంగా ఉన్నావానే? సంతోషమే అండి, కానీ మా నాన్నకు అట్లా దెబ్బ తగ్గుడే బాధ అనిపిస్తుంది. ఇక మన చేతులు ఏముంటుంది? మా తమ్ముడు కూడా మిమ్మల్ని అట్లా ఉండాల్సింది కాదు. ఇక సరే దాని గురించి నేనేం పట్టించుకోను, కానీ వానుకుండాల బుద్ధి. బా ఈ ప్రయాణం చేసి వచ్చేసరికి ఆ బస్సులలో ఎక్కి దిగి వచ్చేసరికి బాగా తలకాయ నొప్పి వస్తుంది నాకు. కొంచెం ఛాయ్ పెట్టిస్తారా? ఛాయా? మరి పాలన చూసి పెడతా మరి. సరే. తీసుకో. మీరు కావరా? నాకు వంట ఏమైనా చేస్తా ఒప్పుకుందా? ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాం. సరే మరి పడుకో కాసేపు. దీని ముందు తీసుకురానా? సరే పడుకో. బాగా వస్తున్నానే. చాలండి, మీరు పడుకోండి. నేను పడుకుంటున్నాను, పడుకోవేగా. మంచిగా ఉందా ఇప్పుడు? బాగానే ఉందండి. ఓకేనా? బాడీ ఏమైనా పెయిన్స్ ఉన్నాయా? ఏం లేవండి, మంచిగా ఉంది. సరే మరి జెండు ఇక్కడ పెడుతున్నా, నువ్వు పడుకో. ఇంకా మంచిగా, నాకు నిజంగా మంచోడు దొరికింది. ఏందయ్యా
నిన్న అనంగా వెళ్ళిన బిడ్డ ఇంకా రాలేదు, నా భయం అవుతుందయ్యా. ఏందే ఓడి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు. కడుపు కాలితే ఓడే వస్తాలే ఇంటికి. ఏందయ్యా గట్ల మాట్లాడతావు? ఒక్క బిడ్డ, వాడు ఏమైపోతాడని నేను గుబులు అవుతుంటే ఏందయ్యా గట్ల మాట్లాడతావు? ఉన్నారు కదా ఒక దోస్తులు. ఇదిగో నీ కొడుకు వస్తున్నాడు చూడు. అమ్మయ్యా నా బిడ్డ వస్తుంది. ఏడబోయా బిడ్డ, ఏదో కోపంలో దెబ్బ కొట్టాను, నిన్ను అనంగపోయావన్న తిన్నావా? ఏమే వాడు ఎప్పుడు తిన్నాడు ఏమో, తీసుకెళ్ళి అన్నం పెట్టవే. నాకు అనవద్దు, నాకు ఇప్పుడు 20 లక్షలు కావాలి అర్జెంటు. 20 లక్షలా? 20 లక్షలు దేనికరా నీకు? పిచ్చి గిట్ట పట్టిందా? ఏం పిచ్చిపట్లే. 20 లక్షలు దేనికరా నీకు? అంత నాకు తెలియదు, నాకు 20 లక్షలు కావాలి. నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను, సర్పంచ్ అయితా. సర్పంచా? మనకెందుకు ఈ రాజకీయాలు? మనమేంది, మన బతికేంది? పిచ్చి గిచ్చి కానీ పట్టింది నీకు? ఎంత నాకు తెలియదు. 20 లక్షలు నీ, లేకపోతే ఈ ఇల్లు నమ్ము, లేకపోతే నా ఆస్తి నాకు మంచి. ఆస్తా చూసినా వీడు అప్పుడు ఆస్తి పంపకాలు కడుకొచ్చాడు. ఆస్తి ఎక్కడరా? ఇది మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కాదు, ఇది నా కష్టాల్సి, నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. ఇది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే మెడబెట్టి బయటికి గెంటేస్తా నా కొడక. నిన్ను ఏమనుకుంటావేమో. బయటికి గెంటేస్తావు? ఎందుకు బయటికి గెంటేస్తావు? చిన్నప్పటి నుంచి పని చేయలేదా? నేను పని చేయలేదు ఈ స్థాయికి వచ్చినావు నువ్వు. అయినా నీ సగదా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఊళ్ళో ఎంతమంది ఏమనుకుంటారు నాకు తెలియదా? నువ్వు ఎవరెవరికి ఎంత పెట్టినావు నాకు తెలుసు. దానికి ఎంత పెట్టినావు, దీనికి ఎంత పెట్టినావు, ఊళ్ళో ఎంతమంది అనుకుంటారు నాకు తెలియదు అనుకుంటావా? అందుకనే ఇప్పుడు ఇట్లా అయితే వారం చాలా ఎక్కువ చేస్తున్నారా? చాలా ఎగస్టాలు మాట్లాడుతున్నావు నువ్వు. చాలా ఎగస్టాలు మాట్లాడుతున్నావు నువ్వు. కాదు, నాకు తెలుసు నువ్వు ఏడాది పెట్టినావు. ఏంటో పెట్టింది, ఏంటో పెట్టింది. చాలా ఎగస్టాలు చేస్తున్నావు గొడవ ఏంటి కర్మ మాకు? ఆగరా. నిన్న నువ్వు కొట్టినావు, ఇవాళ ఆయన కొడుతుండు, ఇద్దరు కలిసి కొట్టి సంపరిగినాను. ఆయన మీరు కొట్టినందుకు నేనే అసలే మందాగి, మీరే బతకరి, మీరే సుఖంగా బతకరి. మీ బిడ్డ మీరు, మీ అల్లుడు మీరే ఉండరుగా, మనకు మీరే ఉండరుగా. మీరే బతకరి. ఏంది ఇటు తయారాడు? పిచ్చి పిచ్చి కానీ పట్టిందే నీకు? ఏమనయ్యా ఏదో కర్మ పట్టుకుంటా. ఎందుకే వాడు తెచ్చింది? ఎందుకే వాడు కన్నారానికి మనవ చేస్తాడా? లక్ష్మి, 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 గుణవా ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నాను. గిన్నెలు తోముతున్నావు? జ్వరం నీకు నైటే కదా జ్వరం వచ్చింది. నేను గడవలే ఇలాంటి వచ్చాడు అర్థమైందా? నీ బ్యాచులర్ ఉన్నప్పుడు కొత్త ఏం కాదు నాకు. సరేనా? నాకు ఆఫీస్ టైం అవుతుంది. చాయ్ వద్దు, నాకు లేట్ అవుతుంది ఇప్పటికి. కొంచెం టిఫిన్ అయ్యే టిఫిన్ కూడా వద్దు, లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది. చూడు బట్టలు తడిచిపోయినాయి ఇప్పటికి. ఏం కాదు, 2 నిమిషాలు బా తీసుకోండి, 2 నిమిషాలు. అయిపోతుంది. పెట్టుతున్నా పెట్టుతున్నా జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఆయన హెల్త్ 30 నిమిషం నాకు ఫోన్ చేయి, సరేనా? సరేనా? నేను చెప్పాలా? మీరు జాగ్రత్త. ఒక మాట, ఏంది? ఇంత పెద్ద ఇల్లు మన ఇద్దరమే ఉన్నాం, అవసరమా అండి? రెంట్ కూడా ఎక్కువ అవుతుంది. సరే వచ్చిన కాల్ చేస్తా. అదే నేను చూస్తున్నా రూమ్ కోసమే. మంచి రూమ్ దొరికితే ఏదైనా మంచి టూలెట్ కూడా ఏమైనా ఉంటే ఫోన్ చేస్తా, చూద్దాం కానీ ఇద్దరం మారదాం, సరేనా? సరే. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఏమన్నా అటు అనిపిస్తే నాకు ఫోన్ చేస్తారేనా? సరే. అంతే పడుకోక మళ్ళీ ముద్దు లెక్క. సరే సరే, ఓకే బాయ్, జాగ్రత్త, బాయ్ తల్లి. లక్ష్మి, లక్ష్మి, ఇక్కడున్నావా? వచ్చిరా?
అన్నం పెట్టుకురానా? వద్దే, ఈరోజు మా బాస్ కూతురుది బర్త్డే, అక్కడ తినేసి వచ్చా. అవునా, నేను తినేసి రానా మరి? తినలేదా ఇంకా? తినలేదు, నువ్వు వస్తావని నీకోసం చూసుకుంటున్నా. అవునా, తిందువులేవే. సరే కానీ ఇన్ని రోజులు అటు ఇటు అని తిరుక్కుంటున్నాం. మరి ఏం లేదా? ఇంకెన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తావు? అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. 3 సంవత్సరాల తర్వాత ఏదైనా, అప్పటి వరకు పిల్లల గురించి కొంచెం పోస్ట్పోన్ చేద్దాం ప్లీజ్. ఓయబ్బా, ఎందుకు అట్లా? నన్ను అర్థం చేసుకోండి, మనం సెటిల్ అవ్వాలి కదా ఫస్ట్. పార్టీ పెట్టుకుని వచ్చిన కానీ ఆయన పెట్టి క్యాబ్ బుక్ చేసుకుని దీనికోసమా? ప్లీజ్. లేదు లేదు, కానీ నీకు అర్థమవుతుందా రోజులు గడిచిపోతుంటే? అర్థం చేసుకోండి కదా, మన కోసమే కదా నేను చెప్పేది. సర్లే. ఆయన మంచోడు, బంగారం. దీనికి తక్కువ లేదు అంతే, కొంచెం ముందుకు వెళ్తే అయిపోద్ది గంతే. సరే అది సరే. సరే బతుకే అయింది. నా బట్టలు తీసి పెట్టివా? తీసిన, బెడ్ మీద పెట్టిన. ఎంత టైం అయితే ఫుడ్ అయ్యారికి? 20 నిమిషాలు నువ్వు రెడీ అయ్యే లోపు అవుతుంది. తొందరగా కానీ. సరే. సరేనా? తొందరగా. హలో సార్, వస్తున్నా సార్. సారీ సార్, బయలుదేరుతాం సార్. ఓకే సార్, అట్లా సార్. ఫోన్ అవుతుంది. లక్ష్మి 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 ఏ లక్ష్మి, ఏంటండి? వినిపిస్తలేదా? ఫోన్ ఒప్పుకుంటున్నావా? నా ఆఫీస్ బ్యాగ్ ఎక్కడా? ఆఫీస్ బ్యాగ్ ఏమో అండి. ఎక్కడ పెట్టాం గుర్తులేదా నీకు? తీసుకురాబా. సరే. ఫోను 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 ఇదిగోండి. చాయ్ అయిందా? చాయ్ అయింది కానీ చల్లగా అయిందండి. చాయ్ అవుతుంది, టైం అవుతుంది కానీ టిఫిన్స్ పొద్దున్నే వెళ్ళిపోతే ఆఫీస్కున్నారులే. టిఫిన్ అవ్వలేదండి ఇంకా. ఏం చేస్తున్నావు మరి? ఎంతసేపు ఫోన్ ఒప్పుతున్నావా? బాక్స్ పెట్టివా? పెట్టలే, కర్రీ వండలే ఇంకా. ఇంతసేపు ఏం చేసావు? ఫోన్ ఒప్పుకున్నావా? కూరగాయలు కట్ చేస్తావు ఇందాకనే. ఇప్పుడు చేస్తా. నీకు బంద్ చేస్తావు. నీ సంగతి తిట్ట కాదే, నీకు మంచిగా చూసుకుంటావు కదా, ఎతికి కూర్చుంటున్నావు. నీకు కలప ఎక్కువైంది, నీ సంగతి చెప్తావు వచ్చినాక. సరే కానీ ఇంట్లో పప్పులు ఉప్పులు అన్నీ అయిపోయినాయి, మన తీసుకురా. సంబంధం వచ్చింది. నేను ఒకదానే తింటున్నానా? మరి నూనె డబ్బా కూడా అయిపోయింది, తీసుకురా. ఉండే అయిపోయిందా? ఒంటికి పూసుకుంటున్నావు, వంట పడుతున్నావానే? నువ్వు ఆఫీస్కి పోయినాక మా అవ్వగారు పిలిపించుకొని వాళ్ళకి వండి పెడతాను నేను. నువ్వు చేసే రకమైన అట్లా సంగతి చెప్తా. చూసిరా ఎంత కోపానికి వస్తాడో. అంటే ఎవరితో ఉన్నది, ఇంటికైతే రాను, ఫోన్ చెక్ చేస్తా, అప్పుడు దొంగ బయట పడతాడు. ఏంది అంత ఎట్నో వాసన వస్తుంది? సిగరెట్ వాసన. ఓహో, సారీ మధ్య సిగరెట్ కూడా తాగుతాండా. ఇంటికి రాని, వచ్చినాక చెప్తా.
లక్ష్మి వచ్చినట్టున్నాడు కదా. ఆగో, ఆఫీస్లో బాగా అలసిపోయిన లక్ష్మి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఫ్రెష్ అప్ అవడు తర్వాత ఎందుకు నన్ను మోసం చేసినావు? మోసమా? నేను మోసం చేసిన? పెళ్లి కాకముందు నాకు ఏ అలవాటు లేదని చెప్పినావు. నిజం చెప్పు, నువ్వు సిగరెట్ తాగుతావు కదా? అంటే లక్ష్మి ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ తాగుతావు. అంటే నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు కదా? నీ వంద అవన్నీ పెళ్లి చేసుకోలేదు, మా ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశావు. అది కాదు లక్ష్మి, ఎందుకు చిన్న విషయం పెద్ద చేస్తావు? నా మాట విను. ఏంది అంత మందు వాసన వస్తుంది? తాగొచ్చినావు కదా? పోయేది కూడా పోయేదాన్ని అనవసరం గెలుపుకున్నాను కదా. లేదు లక్ష్మి, అలా చూడకు, నాకు భయం వేస్తుంది. నీరు కొంచెం తాగొచ్చాను లక్ష్మి. అమ్మో అమ్మో, కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కుషిపోయిందట. నేను సిగరెట్ గురించి అడుగుతా అంటే మందు తాగినా అని చెప్తాండు. అమ్మో, నాకు తెలియకుండా ఇంకెన్ని చేస్తాండో. నన్ను పెళ్లి చేసుకొని నా బతుకు నాశనం చేసిండు. అన్ని అబద్ధాలే చెప్పిండు. లక్ష్మి, ఇంకెప్పుడు తాగాను, ప్రామిస్. ఏదో వర్క్ టెన్షన్, మనసేం బాగాలేదు, అందుకే తాగాల్సి వచ్చింది. నిజం, ఇంకెప్పుడు తాగాను. నేను మీదట్టు ఎందుకు? నా మీద ఒట్టేసి నిన్ను పోతే ఇంకో దాన్ని తెచ్చి చేసుకుందామానా? నా మీద కాదు, నీ మీద వేసుకో. అయినా నీకు కష్టం వస్తే నాకు చెప్పుకోవా? నేను లేనా? నువ్వు తప్ప నాకు ఎవరు నాకు. అందుకే కదా నాకెంత కోపం వచ్చినా నేను ఒక్క మాటని అంటున్నానా? ఆహా, అప్పుడే నా మీద కోపం కూడా వస్తుందా? మరి రాదా? నువ్వు వండిన వంటలు ఎట్లుంటాయో తెలుసా? నేను తినలేక, నిన్నేం అనలేక, నాణం నేను ఎంత సఫర్ అవుతున్నా నీకేం తెలుసు? దానికని నన్ను కొడతావా? అయినా నన్ను ఎప్పుడు కొట్టినావు? కోపం చూసినావు కదా గప్పుడు. ఓ, అదా విషయం. సర్లేదు, ఆ ఏడు బాపు ఇంకెప్పుడు తాగలే, అనేది చూసుకో. దీనికేం తక్కువ లేదు కానీ స్నానం చేయిపో, అంత వాసన వస్తా ఉంది. లక్ష్మి, లక్ష్మి, నా షర్ట్ తీసుకొని రా. ఏ షర్టు? హాఫ్ షర్ట్ తీసుకురా. గడ కనబడతలేదా? అందుకోవే. అబ్బా అబ్బా, ఇగో స్పెట్స్ తీసుకురా. స్పెడ్సా? ఒక గంట చూడు. సరే గాని ఇలా ఆఫీస్ లేనే లేదా? ఏడికి పోతాను? పడుంది. ఏం పని? పని పని అని అంటే ఆఫీస్ లేనప్పుడైనా కనీసం ఇంట్లో ఉండొద్దా? పడుందని చెప్పినా కదా. ఏమైనా పని పని అని బయటికి పోతానో, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేవు, ఏడున్నావో చెప్తలేవు, ఏడికి పోతానో చెప్తలేవు. ఏంది నీ కథ? నువ్వు ఎందుకే నీకు అని చెప్పాలా? చెప్పాలంటే ఇంట్లో పిల్లలకి చెప్పకపోతే ఎవరికి చెప్తావు మరి? అందరు నీ లెక్కనే ఉన్నారా? అందరు చేసుకుంటలేరా జాబు? జాబు చేసుకుంటారు, పిల్లలను చూసుకుంటారు. ఏందో మాట్లాడతాను నాతోని. ఏం చెప్పి నేను వెళ్ళిపోయాను? నువ్వు పెద్ద నాకు చెప్పొస్తున్నావు. నేను ఆఫీస్ పోయడానికి బాక్స్ పెట్టావు, టిఫినే చేయవు, చాయ్ కూడా చేయవు. ఎంతో పెద్ద నాకు చెప్పొస్తున్నావు. ఫోన్ పట్టుకొని గంటలు నొక్కుతావు. నేను చేసేదాన్ని గవర్నమెంట్ ఏమనుకుంటున్నావా? నేను తోలే రాపిడో. ఎప్పుడు వచ్చినా మా అత్తారు ఊరు నుంచి? నైట్ వచ్చిన మామ. బుజ్జి కూడా ఎట్లా ఉంది మామ? బుజ్జికి అది నైట్ జ్వరం వచ్చిన, దానికి హెడ్ఏక్ లేసింది, బాగా జర్నీ చేసింది కదా, బాగా జ్వరం వచ్చింది. ఇక చెప్పొచ్చిన. చెప్పినావు మామ ర్యాపిడో తోలుతున్నావు అని? చెప్పలేమమ్మా, ర్యాపిడో తోలుతున్నావు అని తెలిస్తే మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందని చెప్పలేమమ్మా. చెప్పేసి మామ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అదేమో మంచి రోజు చూసుకొని చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ చెప్పేసి దాని మూడుని బట్టి చెప్తామమ్మా. సరేమమ్మా, రైడ్ బుక్ అయింది, వెళ్తా. సరేనా, బాయ్. కలుస్తా, సాయంత్రం కలుస్తా. సరే మామ, కలుద్దాం. బ్రో నువ్వేనా? వాట్ యు బ్రో? 99 99 66 ఓకే ఎక్.
బ్రో వచ్చింది ఇదే 52 రూపాయలు బ్రో. ఇంక 20 రూపాయలు బ్రో. లేదు తీసుకో. చలో తీసుకో. బ్రో ఓటీపీ నెంబర్ చెప్పు. 66 ఓకే ఎక్కండి. అమ్మ అమ్మ ఎంత 30 రూపాయలు బ్రో. థ్యాంక్స్ బ్రో. ర్యాపిడోనా? తోలే ర్యాపిడో. నాకు జాబ్ అని చెప్పి మా ఇంట్లో జాబ్ అని చెప్పి నువ్వు చేసే పని ర్యాపిడోనా? లక్ష్మి ప్లీజ్ అర్థం చేసుకో లక్ష్మి ప్లీజ్. నువ్వు నాకేం చెప్పకు. లక్ష్మి ప్లీజ్. నువ్వు నన్ను మోసం చేసినావు. అమ్మో 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 ఎంత మోసం. మా వాళ్ళందరికీ జాబు చేస్తానని చెప్పి నమ్మించి నన్ను పెళ్లి చేసుకున్నావు. పట్టణానికి వచ్చి నువ్వు చేసే పని గిదా. మా ఆయన 50,000 నౌకరీ చేస్తాడని మా వాళ్ళందరికీ నేను గొప్పగా చెప్పుకున్నా. అందుకేనా ఇంట్లో సామాన్లు తీసుకురా అని చెప్తే ఏటీఎం పనిలేదు, అది పని చేస్తలేదు, షాపు తీసలేరని చెప్తున్నావు. లక్ష్మి ప్లీజ్ నీ దండం పెడతా అర్థం చేసుకోవాలి నా మాట. నన్ను ఎందుకు మోసం చేసినావు? అర్థం చేసుకో లక్ష్మి. నీ త్వరలో ఏదో ఒక జాబ్ చేస్తాను. నేనేం అర్థం చేసుకున్నావు? నాకేం చెప్పకు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను. లక్ష్మి లక్ష్మి తింటున్నావా లక్ష్మి? బతుకు చేయడం. లక్ష్మి ఇదిగో ఏంటిది? ఎక్కడి? ర్యాపిడో తోలిన డబ్బులే. ఏంది 500? మా ఊళ్ళో కూలి గైకులు చేసి ఆడోళ్ళు సంపాదిస్తారు. నేను సంపాదిస్తా 600-700 నాటుకు పోయి. అదేంటిది చేతిలో ఆడిడ కనబడుతుంది రోజు? ఇదే బైక్ పెట్టుకొని దీంట్లో ఫోన్ పెట్టి తోలుకుంటా రోజు. అందుకేనా ఎప్పటికి అది ఆడ తెచ్చి ఈడ పెడతావు? ఏమో అనుకున్నా నేను అది. లక్ష్మి బాగా ఆకలేసింది, కొంచెం అన్నం పెట్టుకురావు. అన్నం లేదు ఏం లేదు. అదే నువ్వు అన్నం వండలేదా? నా మందం వండుకుంటే తింటానా? అందంగా ఉన్నట నువ్వు తెచ్చే పైసలకు. చెయ్యి. వస్తుంది, ఆకలేస్తుంది. లక్ష్మి బాగా ఆకలేస్తుంది, తల కూడా బాగా నొస్తుంది, కొంచెం జన్మ ఉంటే రుద్దగా. నీ ముఖానికి అదే తక్కువ, పోయి తెచ్చుకోపో. కనీసం ఎక్కడుందో చెదుకనేవే నేనే రుద్దుకుంటా. పేనని చెప్పినా కదా నీకు సేవలు చేయడానిక నేనున్నది. ఛీ ఛీ, మనశ్శాంతిగా టీవీ కూడా చూడనిస్తలేడు. లక్ష్మి ఏంది చెప్పేది, నేను నీతో మాట్లాడాలి కొద్దిగా. చెప్పు. ఏందో? నా మీద నీకు కోపం ఉండడం కరెక్టే, నేను కాదంటలేను. కానీ లక్ష్మి ఒక మాట, నేను మోసం చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలి లక్ష్మి. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు పెళ్లి చేశారు. నేను వద్దు వద్దని చెప్తానే ఉన్నా అప్పటికి, కానీ వయసు అయిపోతుందని చెప్పి పెళ్లి చేశారు లక్ష్మి. అయినా లక్ష్మి
నీకు అర్థం కావట్లేదా లక్ష్మి, నేను ఎంత బాగా చూసుకుంటున్నా ఇప్పటి వరకు. కొంచెం అని అర్థం చేసుకోవని ఎందుకు అడ్డగోలిగా మాట్లాడుతావు లక్ష్మి? నాతో అట్లా మాట్లాడుతున్నావు లక్ష్మి. ఒక మాట లక్ష్మి, నీకు డబ్బున్న మొగుడే కావాలంటే నేను కరెక్ట్ కాదు. నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో లక్ష్మి, నీకు కాదన్ను. కావాలంటే వీడియో క్లిక్ చేస్తానే, కానీ ఒక్కటి మాత్రం నిజమైన లక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతోని ఉంటాను ఎవడంటలేడు, నేను కూడా పోతానే అంటానా. అయ్యో నాకేమైంది? మా ఆయనతో గట్ల మాట్లాడినింది నేను. ఈ రోజులలో మంచి భర్త దొరకడం అదే అదృష్టం. మా ఆయన చాలా మంచోడు. సారీ అండి. ఇగో ఈ ఆటోవాడు పాడుగాను వాడి మీద మన్ను అడిగినే దించిండు. ఇగో నడిచి నడిచి కాళ్ళన్నీ వస్తాయి. చెప్పు, తొందరనే వస్తావైతే. ఈయనకి ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తలేడు కదా. ఒక నిమిషం ఆగు, నేను అలా చేస్తా. అగో ఈ భారీ పర్సనాలిటీ మా అత్తలు ఎక్కువ ఉన్నది. మా అత్తనే ఇక గిదాలుగా ఎన్నిసార్లు ఇప్పుడే వస్తాను వత్తమ్మా. కళ్ళు కనబడతలేవా? ఇది ఎందుకు ఇట్లా అంటుంది? కొంతమందికి అయితే కొద్దిగా కూడా బుద్ధి ఉండదు. మనిషి ఎదురుగా ఉన్నాడు, చేతిలో సంచి ఉన్నది, తీసుకోవాలని కొద్దిగా కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఇది నన్నే అంటుంది. ఇటు వస్తామ్మా సంచి. ఏమద్దు, ఈడి దాకా వచ్చిందని ఇంట్లోకి పట్టుకొచ్చుకోనా? నా కాళ్ళ రెక్కలు మంచిగానే ఉన్నాయి, ఏం పడిపోవాలని కోరుకుంటానవా? గట్ల అంటాను ఏందత్తమ్మా? ఉండు, నీ మళ్ళా చేస్తా. పట్టుకొని చెయ్యి అంతా వస్తుంది. అడు తిరిగి కారెక్కలన్నీ వచ్చి పాడైతాను. ఏంతో ఏం మనసులో ఏమో అవ్వా, ఇటువంటి మనసులు నేడ చూడలే. ఏందత్తమ్మా గట్ల మాట్లాడతాను? అట్లా మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడనే? నన్ను సాగుమంటావా బతుకుమంటావా? నీ ఇంటికి రావన్నా అద్దా? ఎందుకత్తమ్మా చీటికి మాటికి గట్ల మాట్లాడతాను? నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు కదా. అవునే, మొన్న మీ అవ్వగారింటికి వచ్చినావు. పక్క పొంటే మన ఊరాయే. పెద్దోడంటే ఇంటికి రాడు, నా బిడ్డన దాని మొగడు పంపించాడు. ఉన్నోడు ఒక్కడే కొడుకు కాదే, వాడిని ఇంటికి రానియకుండా నీ కొంగు కట్టుకొని దింపుతాను కదనే. అయ్యో గది మనసులో పెట్టుకొని గిట్లా మాట్లాడతానవా అత్తమ్మ? మీ కొడుకే ఆఫీస్లో వర్క్ ఉంది, పోదాం అంటే వచ్చిన. అంతేగాని మీ ఇద్దరిని విడదీస్తే నాకేమవుతుంది అత్తమ్మా? నిన్ను నీ కొడుకుని విడగొట్టే అంత పాపిష్టిదాన్ని కాదత్తమ్మా. నేను నన్ను ఉత్తగానే మాట్లాంటాను నువ్వు. అవ్వ ఊకో, ఏడ్చిన కాడికి మాసాలు. నా కొడుకు చూస్తే మళ్ళీ నిన్నేమంటానో ఏమన్నా తిడతానో అనుకుంటాడు. గిసోంటి నంగనా షేడ్పులకు ఏమో తక్కువ లేదు. మంచినీళ్ళు తాగుతావా అత్తమ్మ? ఏమద్దు, ఇంత ఈసవి తాయి సత్తా. కసంటి మాటలు ఎందుకు మాట్లాడతాను అత్తమ్మ? ఈ సందే అంటే నిజంగా ఈ సంది తీసుకొస్తుంది. ఏంది ఇది అటే వేయింది, కనబడతలేదు కదా. నాకేమో దూపు అవుతుంది, పానం అంతా గావరైతుంది. అగా ఏం ఉండలేదు. ఓ దేవుడా, అవ్వ గింత పాప ఉంటుంది. ఏందన్నట్టు ఈ బోర్లు ఇన్నే ఉన్నాయి. ఏమన్నా ఉన్నాయా? ఇందా ఇంట్లో ఏమేమి ఉన్నాయో కదా.
అగా అంత ఖరాబ్ అయినాయి ఏంది ఇది ఇట్లా ఖరాబ్ అయినాయి అన్ని ఇదిగో ఇవన్నీ అవ్వా ఓబ్బా ఏందన్నట్టు ఇది అయ్యో ఈ పాలు ఇట్లనే ఉన్నాయి కింద అన్నాల మా అబ్బా ఈ రాణి వీడు వచ్చినాక చెప్తా ఈ సంగతి ఇలా లేకపోతే ఏంటిది కింద చెండాలన్నమాట చిసి అబ్బా ఇంట్లో మనిషి ఉన్నది కానీ ఏది కూడా రీతి లేదు నీ బయలేదు అమ్మా ఎప్పుడు వచ్చినావు మంచిగున్నావా మంచిగానే ఉన్నా ఇంకేం సావలే బతికే ఉన్నారా ఏమైంది ఎక్కడ మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడమంటారా లక్ష్మి లక్ష్మి అమ్మకు నీళ్ళు ఇచ్చినావా ఆ నమ్మకం పెట్టినావా అదొక్కటే తక్కువైందిరా కొడుక వచ్చిన కాను చెల్లి నీ పెళ్ళాం ఇంట్లోకి రమ్మని లేదు నీళ్ళు ఇయ్యలేదు బువ్వ పెట్టలేదు కూర అండలేదు నీళ్ళు పోయి తాగుదామని పోయి చూసా వరకాడ అంత బోళ్ళు ఎక్కడి అన్నే ఉన్నాయి బువ్వ అండలే కూర అండలే ఆ పప్పులు ఉచ్చిపోయినాయి ఆ బోళ్ళు కూడా దోమలేదు చక్కగా ఆ పాల ప్యాకెట్లు అన్నే ఉన్నాయి అవి వలిగిపోవాలా పాలు కూరగాయలు మొత్తం గుళ్ళిపోయి ఉన్నాయి ఉన్నదే ఇద్దరు కాదురా గన్ని కూరగాయలు ఏమిటికి తెచ్చినావురా రోజు తెచ్చుకుంటే ఏమైతుంది హైదరాబాద్కి వచ్చింది గిన్నెకేనా ఇక గిట్ల అయితే మీరు బాగానే పోగొత్తారా సంసారం గిట్ల చేసుకుంటే అప్పుడో పాలవుతావు నువ్వేం సంపాదించుకొని ముళ్ళే కట్టుకోవురా అవునే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇల్లు గిట్నే ఉంటుందానే మంచిగా దోముకొని చదువుకొని ఎక్కడెక్కడ చదువుకోవా ఆడదాని రీతి ఉండదానే నీకు ఇగో అత్తమ్మ వచ్చినప్పటి నుంచి చూస్తానా నన్ను కంట్లో పెట్టుకుంటాను ఏదన్నా ఒక మాట అంటాను పుచ్చిపోయిన కూరగాయలని మాట్లాడితే నీ కొడుకు తెచ్చేటి గసంటి తెస్తాడు నేనేం చేయాలి ఏమో రాగానే నా మొగనికి లేనిపోని అన్నీ ఎక్కించి చెప్తాను నా మీద ఏమైనా నన్ను చూస్తేనే ఓర్తలేవు ఇగో ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు ఇక్కడ పో పెడతా తింటే తిను లేకపోతే తినబుద్ధి కాకపోతే బయటికి పో నా ఇంట్లో మాట్లాడుతున్నావు నువ్వు బాగలేదు నీకు ఈ మధ్య నాటకాలు బాగా అవుతున్నాయి నీకు అనుకుంటున్నావు కానీ మమ్మల్ని బయటకు పోమంటావు అయితే తోలు తీసా బిడ్డ గట్ల పెట్టరా నీ పిల్లని గడ్డి గట్ల పెట్టు బయట టెన్షన్ ఇక్కడ లొల్లి ఇంట్లో లొల్లి బయట లొల్లి అమ్మా దాని గురించి తెలిసింది కానీ ఇక అదేం చెప్పినా పట్టించుకోకే అరే దానికి అంటే బాగా కోపం వస్తుంది మొన్న నీ అత్తగారింటికి వచ్చినావు మన ఇంటికి రాకపోతే నాకేం అనిపించదారా ఆ మాట అన్నందుకే బాగా ఎగురుతుంది నీ పెళ్ళాము ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండి వచ్చిందే నేనే తీసుకొచ్చిన దాన్ని అది పోదామని చెప్పింది ఇగో నాన్న ఫోన్ చేస్తాను మాట్లాడు ఏందంట మాట్లాడు హలో హలో నానా మంచిగున్నావా నాన్న మంచిగున్నానే నువ్వు మంచిగున్నావానే అమ్మ మాటలు ఏం పట్టించుకోకురా సార్ అట్లనే ఒరే నాన్న నీ దగ్గర 10,000 ఇట్టే ఇచ్చి పంపరా అప్పుల వాళ్ళందరూ ఇంటికి వచ్చిపోతున్నారు 10,000 10,000 నా దగ్గర ఎక్కడి ఈ 5 రోజులు బతుకుడే కష్టం అంటే నా దగ్గర 10,000 ఎక్కడ ఎట్టాడే బుద్ధి అవుతుంది నీకు వద్దు వద్దంటే పెళ్లి చేస్తారు నేను ఏం చేస్తానని చెప్పి పెళ్లి చేసిరే నాకు అది కాదురా ఏదో ఒకటి చేసి పంపరా వచ్చేటప్పుడు మీ అమ్మకి ఇచ్చి పంపు సరేలే దోశని అడిగి చూసా 2 ఇస్తే అమ్మకి ఇచ్చి పంపిస్తా పైసలా లేవంటే ఎట్లరా అలా కట్టేటి ఉన్నాయి ఊళ్ళే నా దగ్గర ఉన్నాయి ఎవరన్నా అడిగియాలే నీ వాళ్ళు అందరూ పని చేసుకుంటలేరా అప్పులుంటే కట్టుకుంటలేరా హైదరాబాద్ నేను బతికేదాన్ని ఊరు అనుకుంటున్నాను హైదరాబాద్ రూమ్ రెంట్ కట్టుకోవాలి అన్ని కట్టుకోవాలి అని చూసుకోవాలి నీకేం తెలుసా ఇక్కడ కష్టాలు నీ పెళ్ళాం లెక్క పొడుగు చేస్తే సంసారం పెద్దగా అవుతుందిరా అప్పులు కాకపోతే ఏమవుతాయి బాగామా ఊకే నువ్వు దామిన పడిపోతావు ఏందో 4 రూపాయలు సంపాదించుకునే తెలుగు ఉండాలి ఇగో నాకు ఇదంతా ఏం చెప్పకురా పేటప్పుడు నాకు ఆ 10,000 నేను పోయాలకు కడతా పొదువులే ఉండు నేను ఉండరా ఆ పైసలు అయితే పట్టుకొచ్చి నేను రేపు గిట్లా పోతా సర్లే ఏదో రాని చేస్తలేదు పో తినిపో వస్తున్నా మా తింటా నీ పెళ్ళాం వండి పెడుతుంది నీ కడుపు నిండా తింటా అనుకుంటానవా నేను రేపు పొద్దుగాల పోతా పైసలు అడకరా ఇవ్వాలన్నా వీడు జుత్తు ఇట్లా అది జుత్తు అట్లా మంచిగానే ఉన్నది సంసారం మంచిగానే పొడుగు చేస్తారు వీళ్ళిద్దరు మంచిగానే అరుచుకుంటుంది నీ పెళ్ళాం నన్ను
పుట్టిదానా 2 రోజులకి వెళ్ళి ఫోన్ కలుస్తలేదు. ఫోన్ చేస్తే సాయి వాళ్ళకి ఏమో సర్పంచ్ అవుతుందని చెప్పినావంట. ఎక్కడున్నావు అసలు నువ్వు? దాని గురించే మాట్లాడాలి. ఒకసారి మా ఇంటికి రారా ఫస్ట్. సరే వస్తాను నాకు. తొందరగా. ఏంద్రా ఇంట్లో గొడవ అయిందంట కదా? అవును, ఇప్పుడు దాని గురించి నీకెందుకు? ఏం గొడవ అయిందిరా? ఏదంలే, మన దావత్ చేసిన రోజు డబ్బులు తెచ్చినా దానికే పెద్దలు చేసారు ఇంట్లో. అవునా? లేకపోతే నేను ఇస్తానా కదరా. ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ, సాయికి మన సర్పంచ్ అవుతుందని చెప్పినావంట. అవునరా, మా నాన్న ఇంట్లో సంబంధాలు చూస్తున్నాడు. నీకు జాబ్ లేదు, చదువు లేదు, సర్పంచ్గా చేస్తానన్నా మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడేమో అని. అవునే, ఒకవేళ నీ సర్పంచ్ కొడిపోతే మీ నాన్న వేరే వాళ్ళకి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాడానే? ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావానే? నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ నాన్న తర్వాత నువ్వంటేనే ఎక్కువ ఇష్టం రా. ఒకవేళ నాకు మా నాన్న వేరే పెళ్లి చేసినా ఆ పెళ్లి మండపంలోనే చచ్చిపోతా. అంత ఇష్టం రా నువ్వంటే. ఇంకా నీ ఇష్టం రా. ఏమన్నా అంగనాసే? ఏమయ్యేసి మలుపుకున్నా నా కొడుకుని? నేను వారాలు తిరిగేస్తున్నా నా కొడుకు కోసం ఏడమైనా అని. నువ్వు మనిషివేనా? బౌ రూపాయలనా? తిట్టకమా, వద్దా? అక్కతో పెట్టుకున్నాడు, బావతో పెట్టుకున్నాడు, తండ్రితో పెట్టుకున్నాడు. నా కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావే? సర్పంచ్కి పోటీ చేయమని నువ్వే అంటావా? నువ్వే చెప్పిన వాడిగానే మనిషివేనా నువ్వు? నాన్నకి సైలు ఆపుతావా నువ్వు? కన్న తల్లి మీదకి అసలు మనిషివేనారా? చూసినా నీ కళ్ళ పోనకి నా మీదకి సైలు ఆవట్టిండు. వాడు ఎట్లా కట్టుకుని బాగుపడతావే నువ్వు? నల్లి కుట్ల నన్ను కొట్టిపిస్తావా నా కొడుకుతోనే? అసలు మనిషివేనా? నువ్వు బాగుపడవురా. ఏందిరా అట్లా చేయలేపి నువ్వు అత్త మీదకి? ఏ పోతే పోనీ, నాకు ఎవరంటే ఇష్టం లేదే, నువ్వు తప్ప. నువ్వు ఉంటే చాలే నాకు. అమ్మా ఆనందనే వానే కడుపు నిండినట్టే ఉన్నదిరా. అగో ఇందాక చెప్పినా కానీ మర్చిపోమని మళ్ళీ అది మనసులో పెట్టుకుంటావు. మర్చిపోయినట్టే ఉన్నది. లక్ష్మి, లక్ష్మి, అమ్మకు అన్నం పెట్టినావా? లేదు. ఎందుకు? ఇప్పుడు ఏంది? అన్నం తీసుకురా పో. ఏమద్దురా, నా కాలెక్కలు మంచిగానే ఉన్నాయి, నేను వేసుకొని తింటా. నువ్వు ఆగే అమ్మా, చూసినా తీసుకురా పో. వద్దంటది కదా, పడి పడి పెట్టు అంటాను. తీసుకురా పో. చూసినా వారా, దాని మోర పాడు గంత మోర ఉంటుందిరా. నువ్వు వచ్చేదాకా తిండి పెట్టదారా నీ పెండ్లా? నువ్వు ఆగేమో, దానికి ఏం తెలిసే. ఇగో కారం వేసుకొచ్చినది, చికెన్ తీసుకొచ్చావు కదా. చికెన్ అంతా మాడిపోయింది. ఎట్లా మాడిపోద్ది? తీసుకురా బాగుంటుంది కానీ. ఎట్లా మాడిపోద్ది అంటే పొయ్యి మీద పెట్టినా అన్ని పనులు నేనే చూసుకోవాలంటే ఎట్లా? చెవులు పలుగుతాయి ఎక్కువ మాట్లాడతాయి. తీసుకురా బో. చూసినా వారా నీ పెండ్లా కూర సాటుకు దాచి పెట్టుకొని తింటాంది. నాకు వేయటానికి నీ పెండ్లానికి చేతులు రావురా. ఛీ, చారు పోస్తున్నావు? ఏ ముక్కలేవే చారు పోస్తావు? తిను తిను బాగా తిను. నూరు అదుపులో ఉండదానే? ఎందుకు? అరే వస్తుంది. నేను తినను ముక్కలా తినను కూరనా? నువ్వు ఆగేమా, నువ్వు ఆగో. ఏవే ముక్కలేవే? వద్దంట అంటే పడి 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 అయ్యమంటాడు. కీసు ఉంటావు అనమాట. తినూరి నేనే ఉండదు మీ ఇద్దరి కళ్ళల్లో. ఏ నాకు అద్దురా, నా కడుపు నిండింది. ఏంతో అరే ఇంట్లో వండుకోమంటావా లేకపోతే బాత్రూమ్ కాడ పోయి వండుకోమంటావా? పెళ్ళ నన్న వరకు బాగా అదైనావు కదరా. అది చూసే లెక్కలు చూడు ఎట్లున్నాయో. గదేనా ఆడదాని రీతి? ఎందుకేమో గింత అంత చేస్తావు? అదంతే ఉన్నావు, నువ్వు ఇంతే ఉన్నావు. నేనేం చేయనే? నేనే చేసిందారా? అది చేసింది మంచిగానే ఉంది అనే వరకు నీకు వచ్చేదాన్ని అయినా కదరా. సరే తీరా, రేపు పొద్దుగాల నేను పోతా. నువ్వు నీ పెళ్ళామే ఉండు ఇంట్లో. ఆగేమా, నువ్వు ఎందుకు అంత ఆవేశపడతావు? నేను మాట్లాడతాను దీని సంగతి. లక్ష్మి కాదు పాడుగాను రాకుండా అయిపోవు.
కందాల పెట్టుకుంటాను చూస్తే ఓర్తనే ఓర్తలేదు దీని తిండి పాడుగాను తినకుంటేంది ముండకొడుకు ఆల్రెడీ అన్నాడు పోకే పోకే అంటే నేనే కొడుకు కొడుకని పాడం కొట్టుకొని వచ్చిన ఇంతగానం అధ్వానమా శిశి ఎవతను ఉన్నదా కోడలు ఇదే ఉన్నదా రాకుండా అయిపో పాడబడా అమ్మా అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తామా సరే ఏంది మొక్క అంటే మీకు నువ్వు దాని గురించి తెలిసిందే కానీ నైట్ జరిగింది మర్చిపోయి నైట్ కూడా ఏం తింది నువ్వు దోశ తీసుకొచ్చిన ఇందాకలా తెస్తుండు నాకేమద్దు దోశ ఏదంటది ఈడు పెళ్ళనే చేసుకొస్తుంది నేను అనే వరకు కోపం ఏమను నాకేమద్దురా చిన్న చిన్న బాగుంది ఇంటి కూడా దిగ్గు దోశ తినే ఇంకా టనకే నువ్వు నైట్ కూడా ఏం తినే తినే నాకు అద్దురా అమ్మా తినవా నేను ఇస్తుంటే నీకేందే నీ కొడుకుని తిను నామిన వాళ్ళ ఆడికిందే మంచిగా ఉంటుందా ఇది ఉన్నదేంది మంచిగా ఉంటుంది తిను ఓ అమ్మకి ఎగ్గు దోశ తెచ్చి పెడతానమ్మా ఎగ్గు దోశ అయినా నాకెందుకు నేను ఏదన్నా అంటే వాళ్ళ నాన్న తిడతాడు నాకెందుకు వచ్చిన గొడవ మంచిగా ఉందా అమ్మా నువ్వు తింటుడు నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నావు సరే ఎలా నువ్వు సరే అమ్మా నాకు లేట్ అవుతుంది నువ్వు తిన్నావారా తిన్నామా నేను తిన్నా సరే ఎలా నువ్వు ఇంకో మాట చెప్పేప్పుడు ఇంకో మాట చెప్పిపోతా లక్ష్మి 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 ఇక్కడున్నావా నేను పిలిచి వినిపిస్తలేదు అనే ఏం చెప్పు ఆఫీస్కి వెళ్ళొస్తా నాకెందుకు చెప్తాను అది కాదే నైట్ జరిగిన విషయం మర్చిపోమని చెప్పినా కానీ ఇంకా దాన్ని మనసులో పెట్టుకుని ఎందుకే నువ్వు ఇట్లా ఉంటావు బాగానే చెప్తావు ఇట్లాంటివి అది కాదే మా అమ్మ ఎప్పుడో ఒకసారి వస్తుంది మీ ఇద్దరికి తిండి దగ్గర గొడవ అయింది గలీజ్గా ఈ విషయం ఊరో తెలిసే ఉందా అని ఆమె మన ఖాళీ ఉంటుందా ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాను నన్నే అంటావు అట్లా కాదు తిక్కమ్మకుందా నైట్ మీ ఇద్దరు గొడవ పడవు నైట్ తిన కూడా పడుతుంది తెలుసా ఇప్పుడు ఏం చేయమంటాను ఏం చేయడం కాదే నేను దండం పెడతానే మమ్మల్ని మంచిగా చూసుకో మా అమ్మ నైట్ తిన కూడా పడుకుందే నీకు అర్థమవుతుందా అది ఊరో తెలుసా ఇచ్చేసిపోదా అని ఇక్కడ ఎవరు ఏం తినలే వదిలేసి మమ్మల్ని బాగా చూసుకొని ఆఫీస్కి వెళ్ళి వస్తారు సరేనా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ప్లీజ్ నేను దండం పెడతా అర్థం చేసుకో మా అమ్మతో గొడవ పడకే ఇద్దరు మంచిగా ఉండండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా అర్థం చేసుకోవాలి నన్ను ప్లీజ్ సరే సరే ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకపోయినా నేను మధ్యాహ్నం తొందరలో వస్తా నేను బయటపెట్టుకొని తింటాను ఇంకా అవ్వ తిను అని దోశ తెచ్చి పెడతాను సరే మరి వెళ్ళేస్తా అమ్మ జాగ్రత్త ఏం చెప్పాలరా తమ్ముడా మీ బావ ఎప్పుడో నా పెళ్ళికి ముందు తీసుకొచ్చిండు చికెన్ తేక గిన్నె రోజు తీసుకొచ్చిండు కదా అని మసాలా గీసాలు వేసి మంచిగా అండిండ్రా తమ్ముడా ఎవరితోనో మాట్లాడుతుంది ఆ నల్ల మొహం మొత్తం తిన్నదిరా గిన్నె అంతా ఖాళీ చేసింది అబ్బో సంగతి చెప్తాను ఎంతో ఆశతో చూసినా తిందాం అని చెప్పి మళ్ళీ ఎప్పటికి తింటాడో ఏమో సిద్ధాలి కడుపు ఆశీర్వారా నాయన గట్ల తిన్నది ఒక్క తిన్నట్టు అయినా కానీ అమ్మ నాన్న కనబడుతున్నారు ఎట్లయితే సరేరా అవునే ఓ బక్క మొక్కన్నానా నేను చికెన్ కూర తిన్నానే నువ్వు నాకు ఏనాడు పెట్టినవే అచ్చిన సుంది నాకు షాయ నీళ్ళు కూడా పోయలేదు నువ్వు నాకు చికెన్ అని పెడితే నేను తిన్నా నానే
నేను పెడితే నువ్వు తింటానవా? నన్ను అంటానా మళ్ళీ మాటలు? అబ్బో నువ్వు మంచిగానే పెట్టినవే, నువ్వు పెడితేనే నేను తినలేదు. చికెన్ కూర మాడిపోయిందని దాచుకొని తిన్నావు కదా. దాచుకునే అలవాటు నాకు లేదు, నీకుండొచ్చు అది. ఊకే మాట్లాడినావు కానీ అయినా అంత నా బుద్ధి తక్కువనే. నా అన్న బిడ్డవు నన్ను, నా మొగని, నా ఇల్లును, నా కొడుకును అందరిని మంచిగా చూసుకుంటావని నా ఇంటి కోడలుగా చేసుకున్నానే. మా అన్నకు పైసలు ఇచ్చేదని చెప్పి నిన్ను చేసుకుండా అయింది. ఛీ, నేను చేసిందే పెద్ద తప్పైంది. అయినా మా అన్నకు పైసలు ఇచ్చేది ఉన్నదని చెప్పి నిన్ను లగ్గం చేసుకుంటా అయింది. నా కొడుకు మొత్తుకున్నాడు, అబ్బా నేను లగ్గం చేసుకోనే, నేను ఏమైనా ముసలోన్నాయినానే, నాదేమన్నా ఐసు వేయిందానే, నేను చేసుకోను అని వాడు తలకాయ కొట్టుకున్నాడు. వాడు చెప్పిన మాట వినకుండా నిన్ను ఇచ్చి లగ్గం చేసి. ఛీ, అంత నా దరిద్రం. నీ ఇక మాత్రం నాకు తెలియదా? అన్న బిడ్డ కదా, మనం ఏం చెప్పినా చేస్తుంది, మనం ఏం తిట్టినా పడుతుంది అని నాకు గొంతు కోసినావు. నీకేం తక్కువ చేసిందే? నా కొడుకు నిన్ను మంచిగా చూసుకుంటలేడా? అన్ని తీసుకొచ్చి పెడతలేడానే? నీకు తిన సాత కాక, నాకు పెట్ట సాత కాక, మమ్మల్ని నడుచుకో సాత కాక నువ్వు ఇటువంటి కథలు పడతానవే. నువ్వు తినకపోతే నన్నేం చేయమంటాను? అన్నం వేసుకొచ్చినా, నీళ్ళు తీసుకొచ్చి పెట్టినా, కూర వేసినా, ఇంకేం చేయమంటాను? తీసుకొచ్చి ముద్దలు తినబెట్టమంటానవా? అబ్బో అత్తే, నీ చేత పెట్టుడద్దు, నీ తినుడద్దు, ఈ మాటలు వాడద్దు. అందుకే కదా నేను కొడుకు నాకు కాకుండా తీసుకొచ్చుకొని ఇక్కడ కిరాయి ఉంటాను. నాకు నీ కొడుకు నీకు కాకుండా చేయాల్సిన అవసరం ఏం లేదు. కనబడుతుంది, నీ మాటలు చూస్తేనే కనబడుతుంది, నీ వాళ్ళకని చూస్తేనే కనబడుతుంది. ఛీ, నాది బుద్ధి తక్కువ, నేను రాకుండా అయిపోవు. మంచిగా ఊడుల మధ్య పుల్లలు పెడతాను. నీ నాది అసంటి బుద్ధి కాదే, నీది అసంటి బుద్ధి. నా కొడుకును నా బాపుతున్నావు. తెలుతాంది ఎవరు దేశంటి బుద్ధి అని. ఊకోయే నీ లొల్లి పాడుగాను. నీతో నాకేంది? ఒక నోరు పెంచినావు అంతే. నువ్వు మంచిగా ఉన్నాక నేనెందుకు మాట అంటేనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. అత్త అన్న విలువలేదు, ఎవ్వరు విలువలేదు, ఎటు పడితే అటు మాట్లాడు, ఇచ్చిపెట్టుడు మాటలు. అంతా సాగొచ్చింది అనుకుంటుందో ఏందో. మీరు వచ్చినాక చెప్తా వీని సంగతి. అవుతుంది మరి. నువ్వు వండిందా, కూర వండిందా, ఏం వండిందో ఏమో, వండిందో ఏం చేసిందో. ఏంది ఏం వండలేదు కదా, దీంతో లొల్లి పెట్టుకుందన్న కోపంలో ఏం వండకుండా అట్లనే ఉంచింది కదా అన్ని. లక్ష్మి, 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 లక్ష్మి. హలో మల్లక్క, గుర్తుపట్టా. మా ఇంటికి రాలేదు, ఆయనకేదో ఆఫీస్లో పని ఉందని వాడు ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఇటే నేను నా కొడుకోని ఇంటికాడనే ఉన్నా. ఏంది నా కొడుకు అత్త అంటే నా కూడలు వద్దన్నదా? ఆఫీసు పోదామని లొల్లి పెట్టుకొని తీసుకుపోయిందా? అమ్మో, సరే నేను మళ్ళా చెప్తాను ఉండు. అమ్మో, నా కొడుకు నా ఇంటికి రానియకుండా ఆఫీసులో పని ఉందని చెప్పి ఇదే నాటకాలు ఆడి తీసుకొచ్చిందా? లక్ష్మి, ఏ చేస్తావే? ఎందుకు పోతావు అట్లా? ఈయన ఉన్నా కదా. ఏమిటికే ఇట్లా తయారు దరిద్రం మొక్కన్నా ఎందుకు అంతగా ఓడతాను? అయినా నన్ను చూస్తూనే కట్ల పెట్టుకుంటాను ఏమైనా. ఎప్పుడు చూడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు నేనేం చేసినా? నువ్వు మొన్న నా ఇంటికి ఎందుకు తీసుకురాలేదే? నా కొడుకు ఆఫీస్ ఉండదని చెప్పి వాడి బండి మీటికి నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చినావా? ఆఫీస్ ఉన్నది పోదప్ప అంటేనే వచ్చిన. ఎందుకే ఇట్లా అబద్ధాలు చెప్తాను? అబద్ధాలు ఆడే కదా వాడిని తీసుకొచ్చింది ఇంటికి. నేనేం అబద్ధం చెప్పినా? వాడికి పని లేకున్నప్పుడు ఏమిటిగా పని ఉందని చెప్పి తీసుకొని వచ్చినావు. అబ్బా, గిసోంటి దాని నేను అస్సలు కనుక్కోలేదే నిన్ను. ఏదో నా మేన ఓడలు కదా అబ్బా, నన్ను మంచిగా చూసుకుంటుంది అనుకున్నా కానీ గింత అబద్ధాలు, అబ్బా గిన్న అబద్ధాలు అని ఏ ముళ్ళ కట్టుకుంటావే నువ్వు? ఏమిటికే గిట్ల తయారవుతాను? నా మీద ఎందుకే నీకు గిన్నె తీసావు? నీ మీద నాకెందుకు తీసావు? మరి కనబడతలేదా? నా కొడుకుని ఇంటికి రానియకుండా చేసుకొని ఇంట్లో పట్టుకొచ్చుకున్నావు. నేనేం పట్టుకొచ్చుకోలే, పోదాంపా అంటేనే వచ్చిన నేను. ఏడనే ఏమిటికి అబద్ధాలు? మరి నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావు. మరి నాకు అన్ని తెలిసే, నీ కథలు తెలుసు, నీ కార్ఖానాలు తెలుసు. నువ్వు మంచిగా ఉన్నాక నిన్ను నేనేమంటేనే నేనేమన్నా? ఏదమ్మా లొల్లేదు మీది? అరే, నీ పెళ్ళం అబద్ధాలు చెప్పినట్టే నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు కదా. ఇప్పుడు ఏమైందమ్మా? మళ్ళీ లొల్లిందే? ఏమైందంటే వేంద్రా,
మొన్న మన ఇంటికి పోదామంటే నీ పెళ్ళాం వద్దన్నదట కాదురా, మళ్ళీ వచ్చినప్పుడు పోదామన్నదట కదా. నువ్వేమని చెప్పినావురా? నాకు ఆఫీస్లో పని ఉన్నదే అమ్మా, అందుకే నా పెళ్ళాన్ని తీసుకొని వచ్చినా అన్నావు. ఎందుకు నా పెళ్ళానికి ఇట్లా ఎనికేసుకొస్తావు? అయినా కన్నుల కన్నా నీకు కట్టుకున్నదే ఎక్కువైందిరా. అయినా ఈ మధ్య నీకు నీ షేదైందిరా, నీ పెళ్ళాం నీకు బెల్లం అయింది, నేనే అల్లం లెక్క అయినా. ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారని గంతగా ఇది చేస్తాను? అరే రోజు కూడా తీసుకొస్తాను, రోజుకు గొడవ చేస్తాను, ప్రశాంతంగా ఉండనిస్తలేవు. నువ్వు చూడకుండా ఏమైతుంది? వాట్సాప్ లేవా చూసుకోవడానికి, వీడియో కాల్ లేవా చూసుకోవడానికి? ఏమైనా లొల్లి లొల్లి లొల్లి, ప్రశాంతంగా ఉంచుతలేవు మమ్మల్ని. అసలు ఇంట్లో మమ్మల్ని ఉండమంటారా, బయటికి పోమంటారా? అరే అది కాదేమా, ఊకోరా. ఇన్ని రోజులు నా కొడుకు అంటే ఏదో అనుకున్నా కానీ నీకు నేను నచ్చలేదురా. ఆ పాయింట్ షేదైంది నీకు. నేను ఇక్కడ ఉండనే పోతా, నేనే పోతా. గాడపోతే చీకట్లా పొద్దునే పోదులే. అత్రా నీ పెళ్ళం కళ్ళ ముందట కనబడ, పొద్దుగా లేచి నా ఇంటికి నేను పోతా, ఇక్కడ ఉండనే ఉండ. లక్ష్మి ప్లీజ్ దండం పెడతాను. ఎందుకే మీ ఇద్దరు గొడవ? వచ్చిన 2 రోజులకి ఇన్నిసార్లు గొడవ పడతారా? ఇప్పుడు నేనేమన్నానని ఏమైనా నా మీద ఎగురుతావు? నీ దండం పెడతా లక్ష్మి, నీ దండం పెడతా. నువ్వేం చెల్లిపో, నాకు పిచ్చి లేస్తుంది. బయట టెన్షన్, ఇక్కడ టెన్షన్, నాకు మెంటల్ లేస్తున్నాను. నీకు నేననే కనబడతాయి, మీ అమ్మనే కనబడే. లక్ష్మి ప్లీజ్ నా కన్ని కనబడి వెళ్ళిపోయింది. నిన్ను అనలేక మమ్మల్ని అనలేక నేను చచ్చిపోతున్నాయి మధ్యలో. నాకు పిచ్చి లేస్తుంది, మెంటల్ ఎక్కిపోతుంది. వెళ్ళిపో. మీ ఇద్దరికి నేనే ఉండొద్దు. ఫోన్ కనబడి ప్లీజ్ దండం పెడతా, వెళ్ళిపో. అరే చిన్నోడా, అరే చిన్నోడా. ఏంటి సర్దేశం అప్పుడే? ఇక నేను పోతా కొడుక. పోకే దాని మాటని పట్టించుకుంటున్నావు. అరే కొడుక, నువ్వంటే నాకు ఎటువంటి కోపం లేదురా. కొంచెం నీ పెళ్ళాన్ని హద్దులో పెట్టుకో కొడుక, భయం ఉంచురా దాన్ని. నా అన్న బిడ్డ కదా నీకు ఇచ్చి లగ్గం చేస్తే అది గిట్ల తయారైంది ఏందిరా? గింత కోచ్చేసామారా, నేనైతే ఎక్కడ చూడలేదురా. అరే మీరిద్దరు మంచిగా ఉంటేనే మాకు సంతోషం కొడుక. మీరు ఇట్లా లొల్లి పెట్టుకుంటే ఎట్లరా? హైదరాబాద్కి వచ్చి ఉంటానా అని ఉంటుంది. ఇదేమన్నా హైదరాబాద్ లెక్కున్నదారా? పల్లెటూరు లెక్కున్నది. అరే ఇగో రేపో మాపు అయితే పిల్లవాడ ఉడతారు. కొంచెం పైసలు పొదుపు చేసి నేర్చుకోరా. బిల్డింగా ఏదన్నా జాగన ఏదన్నా ఒకటి కొనుక్కొని మంచిగా బతుకురు బిడ్డ. నా మాట ఏంరా? మీ నాన్నకు 10,000 అడిగితే లేవు అన్నమాట. ఇప్పుడు 10,000 ఇవ్వంటే ఎట్లరా? అది కాదే, అప్పుడు అక్కడ ఇస్తే అది ఉందని చెప్పి అప్పుడు డబ్బులు ఇలాంటి మాట్లాడినా. ఇదిగో తీసుకొచ్చిన 10,000. నీకు ఏదైనా ఖర్చు ఉంటే ఉంచుకో బిడ్డ. నాకెళ్ళమ్మా, తీసుకెళ్ళి 10,000 నాన్న అప్పుడు నేను డబ్బులు కట్టేసి జరగమ్మా. సరే బిడ్డ, ఇక్కడైతే రేటు తక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉంటున్నాయి, సిటీలో రెంట్ ఎక్కువ. సరేనా, నేను పోయేస్తా. పైలా బిడ్డ. సరే అమ్మా, నేను పోయేస్తారా? నేను తప్పు చేసిన క్షమించామా. అది బిడ్డ జర కూడలు మంచిగా ఉంటుంది. సరే నేను పోయేస్తా. నల్గొండ బస్సులు ఏడా అవుతాయి? ముందుకు అవుతాయి.
పాడుగాని మర్చిపోయాడు ఏమో. అమ్మా నల్లగొండ బస్సులు ఈడ ఆగుతాయా? ఆగయా ఎవరైనా కదా దేవరకొండ బస్సు అంటారు. ఈ నల్లగొండ ఏడ పాడేందో ఏడో దాన్ని నిల్చొని ఆస్టకి వస్తుంది. అయ్యో బిడ్డ నేను నల్లగొండ పోవాలి. అయ్యో నల్గొండ బస్సులు ఇక్కడ ఆగవు, అక్కడ ముందు ఆగుతాయి. అయ్యో మరి ఎట్లా పోవుడు? బైక్ వస్తుంది, బస్ స్టాప్ లో దించుతుంది. పని మీద తీస్తారా? పైసలు సరే బిడ్డ. మరి ఎట్లా అత్తరా? ఇక్కడికి వస్తారా? సరే బిడ్డ అత్తరా? ఇప్పుడు వస్తాడా? అంటే 2 నిమిషాలలో ఇక్కడికి వస్తాడు. వస్తాడా? ఈయన ఉండనా? ఎంత బిడ్డ పైసలు? పైసలు ఎంత? ఏంద్ర కొడుక నువ్వు గీ పని చేసుడేంద్రా? నేనేమా 10 రూపాయలు ఏమవసరం? ఏం చేయలేవు నేను? ఈ పని కాకపోతే ఏం పని చేయలేవు నేను? చెప్పు. రోజు ఆఫీస్ అని చెప్పి రెడీగా రావడం, ఈ ర్యాపిడో తోలుకొని మీలాంటి వాళ్ళు 100 మంది 30 రూపాయలు 700 అయితే అవి తీసుకెళ్ళి దీంట్లో పెట్రోల్ 200, చేతులు 500, రూమ్ రెంట్ రూమ్ రెంట్, ఉప్పు కారం కరెంట్ పేరుకే అర్థమవుతుందా? వద్దంటే పెళ్లి చేశారు. నేను జాబ్ చేస్తున్నా, రేపు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా ఏమన్నా? నేను సెటిల్ అయినా లైఫ్లో 30 నిమిషాలు పెళ్లి చేయడమేనా? నువ్వు నాన్న అమ్మ అక్క చెల్లి అందరూ కలిసి పెళ్లి చేశారు. నాకు చెప్తాను వద్దంటే నేనేం పని చేస్తాను కూడా హైదరాబాద్లో. ఈ ర్యాపిడో తోలు కూడా బతికైంది. నీలాంటి వాళ్ళు 100 మంది 30 రూపాయలు ఇస్తే ఈ రోజు బతుకుతున్నా నేను. అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉంటావని అనుకున్నా కానీ నువ్వు ఇట్లా బాధపడుకుంటూ ఉంటావని నాకు తెలియదురా. నాకు సిగ్గు అనిపిస్తున్నావా? అది ఉప్పుదే కారందే నూనెదే అంటే నాకు వచ్చే డబ్బులతో నేను ఏం తీసుకురానా దానికి? అదేమన్నా చెప్తే తీసుకోపోకుంటే అది మొఖంతా మార్చుకొని ఎందుకు చేసుకున్నావు వీని అన్నట్టు ఫీలింగ్ ఫేస్ పెడుతుంది తెలుసా? అలాంటి ఫేస్ పెట్టినప్పుడు నాకు చచ్చిపోతుంది. అవుతుంది. అర్థమైందా? అది ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి ఎట్లుంటుందో తెలియదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, పిచ్చి పిచ్చిగా వాగుతుంది. అది ఏం అన్నా కానీ పడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నా చేతకంతరం వల్ల ఇది చాలన్నట్టు మీ ఇద్దరు గొడవలు. నేనేం చేయాలి? నేను ర్యాపిడ్ తోలి అలిసిపోయి ఏదో కాసేపు పడుకున్నాను. వస్తే నీ గొడవ దాని గొడవ, ఇద్దరు మధ్యలో నేను ఎవరి సైడ్ పోవాలి? నీ సైడ్ ఉంటే నువ్వు అలుగుతావు, దాని సైడ్ మాట్లాడతావు అదే అలుగుతుంది. ఎటు ఉండాలి? నేనేం చేయాలి చెప్పు? నేను ర్యాపిడ్ చేంజ్ చేసుకున్నా. అది ఒక్క మాట నువ్వు తెలిస్తే నీ కొడుకు ఇజ్జత్ లేదమ్మా. అర్థమవుతుందా? అది నేను చేసి ఎన్ని కష్టాలను భరించుకుంటూ జీవితాన్ని సాగదీస్తుంది. సరే ఏమైనా కట్టం వచ్చిందా అంటే ఆయన మీ అడ్డం చెప్పి అన్నక్కడ మీ అన్నక్కడ అన్ని అబద్ధం చేసి ఆ కట్టంగి నాకు ఒప్ప చెప్పి కట్టే పెట్టి రావాలి. కట్టలు లేకపోయి డబ్బులు లేకపోయి వాడు బామ్మడి గాడేమో ఎకరం ఇచ్చిండు ఎవరికి ఎకరం ఇచ్చిండు? ఆ ఎకరం వాళ్ళకనే విషయం అని తెలియదు. బామ్మడి గారికి వాడు కూడా పడుతుడు. వాళ్ళు ఇంత నీకు మంచి ఎకరం ఇచ్చిండు ఎవరు ఇచ్చిండు ఎకరం నాకు? అదే నువ్వు ఇక్కడ ఉండు, ఈ పని చేసి పారా మన ఇంటికి పోదాం. నేను రాను, సచిన బతికి ఇక్కడే ఉంటా. ఇది ఊర్లో ఎవరు చెప్పకు, నాన్నకు కానీ అక్కకు కానీ అన్నయ్య కానీ ఎవరు చెప్పకు. నల్గొండ బస్సులు ఇక్కడ ఉండి నల్గొండ బస్సులు ఇక్కడికి వస్తాయి, ఎక్కిలిపో. నేను వెళ్తున్నా, సరేనా? అట్లా కాదురా, నా మాట కొడుకు. నేను రాను,
చేసి రాయరాలు ఉంటారు ఊరంతా చెప్పారు కదా ఈయన ఎట్లా ఒకటి తినకుండా తచ్చి సాగెట్టం కూడా బతుకుతాం ఇక్కడ లేదు ఏమవుతుందో ఆ నిలబడి ఆ బస్సులు వస్తాయి బస్ ఎక్కి వెళ్ళిపో నాకు రైడ్ పడుతుంది నేను వెళ్ళిపోతాను ఇదేమో నా ఆఫీస్ ఇదే ఎందుకు అంటున్నావు కదా హైరాలు ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ ఎందుకుంటున్నా అంటే ఇక్కడ ఉంటున్నారు రెంట్ తక్కువ కాబట్టి నేను కట్టుకోలేదు కాబట్టి నా స్తోమత కాబట్టి ఇక్కడ ఉంటున్నా హైదరాబాద్ పక్కన పల్లెటూరులో ఉంటున్నా నేను హైదరాబాద్ నడుగుతూనే ఉంటే నాకు వచ్చే డబ్బులు రెంట్ కూడా సరిపో అర్థమవుతుందా ఇప్పటి నుంచి అన్నా ఫోన్ చేసి అమ్మాయితో మంచిగా మాట్లాడు అదేమంటుందో ఏమో అది ఎన్ని రోజులు ఇంత పని చేస్తుందని నాకు ముందు చెప్తే అది ఇంట్లోకి వెళ్ళది ఇస్తుంది అమ్మ నన్ను మంచిగా చూసుకుంటుందంటే నేను దాన్ని ఏమన్నా అంటున్నారా నా కోడలు నేను ఏమన్నరా నువ్వు కూడా పైసలు పంపించకుండా మేమే ఎట్లా నువ్వు అట్లా తిప్పలు పడి అప్పులన్నీ కట్టు నువ్వేం కట్టుపడి ఏమో నువ్వు ఇచ్చిన 10,000 తీసుకుని అప్పు కట్టి ఏం కాదు ఏం కాదు జాగ్రత్త సరే సరే నా కొడుకు పట్నంలో ఉంటాడని నా కొడుకు బాగా సంపాదిస్తాడు నా కోడల్ని మంచిగా చూస్తాడని అనుకున్నా నా కొడుకు ఇంతగానో కష్టపడుకుంటా ఇన్ని ఇబ్బందులు పడుకుంటా వాడు ఇక్కడ ఉంటానంటే నా మనసు ధరిస్తలేదు నా కోడల్ని అనగానే మాట పడినా దాన్ని తిట్టరాని తిట్లు తిట్టినా అంత మంచి కోడలు నా ఇంటి కోడలైంది అమ్మాయితో పంపించేసిన పంపించినావా నల్ల మొక్కం దాన్ని ఏ లక్ష్మి సరిగా మాట్లాడు ఏంది సరిగా మాట్లాడేది నువ్వు చేసే పనికి నీ కథకు ఇది మాట్లాడే ఎక్కువ నీకు ఇంట్లో సామాన్లు తెమ్మంటున్నావు చేత కాదు 10,000 రూపాయలు ఇచ్చినావా మీ అమ్మకి నాకు తెలియదు అనుకుంటానవా నేను చూడలేదనుకుంటానవా ఇది ఎప్పుడు చూసింది మళ్ళా పైగా నేనంటే ఎంతో భయం ప్రేమ ఉన్నట్టు అది చూస్తుందే మళ్ళా ఆట తల్లి కొడుకు ఇద్దరు నన్ను బదనాం చేసేటోళ్ళే అయినా నల్ల ముఖం చేయబట్టే ఇవన్నీ గొడవలు వచ్చి ఇంట్లో కూర్చొని పందిలాగా తిన్నది ఏం మాట్లాడుతున్నా దిక్కిందంటే మమ్మని పనికి మళ్ళానా పోయితే నీకు రోజులకి ఎగస్ట్రాలు అవుతున్నాయి నన్ను కొడతావా ఆ రోజు కూడా అట్లనే తప్పు చేసినావు ఆమె ముందు కొట్టి నన్ను అవమానించినావు పైసలు ఇచ్చేటప్పుడు కూడా అది చూస్తుంది అని చెప్పి మళ్ళీ అట్లనే బదనాం చేసినావు నన్ను ఇప్పుడు ఏంది నేను చెప్పు ఆమె వచ్చి అట్లనే బదనాం చేసింది నువ్వు నన్ను అట్లనే బదనాం చేస్తున్నావు తినలేక అది పోయింది ఇక నేనుండా ఈ ఇంట్లో నేను ఉంటాను పోవే పో ఊరు భద్రత వెల్కమ్ టు మనపల్లె కథలు. చూసిరు కదా అత్త కొడల పంచాయతీ మా లొల్లు ఎట్లుందో చూసిరు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గంట వేలు కూడా షేక్ అయిపోవాలి ఫోన్ అర్థమవుతుందా అది